హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి. ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు అయితే మనకి ఈ వీడియో పంపించున్నారు. ఈ వీడియోలో మీకు ఒక మంచి క్వాలిటీ గల పుంజుని అమ్మకానికి పెట్టారండి. ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోలు చేస్తున్నాము. ఎక్కువగా పుంజులు పెడుతుంటారు. అలాగే ఇవాళ వీడియోలో వచ్చేసరికి కోడి కక్కెరండి. ఈ పుంజు యొక్క రంగు కోడి కక్కెర. మీరు వీడియోలో చూసేటువంటి పుంజు వచ్చేసరికి కోడి కక్కెరగా చెప్తున్నారండి. మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని చెప్తున్నారు. ఇక ఈ కోడి కక్కెర పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక ఎత్తు విషయం తీసుకుంటే 23.5 అని చెప్తున్నారండి. 23.5గా దీనికి హైట్ చెప్తున్నారు. ఇక బరువు వచ్చేసరికి 4.5 కేజీ దాకా ఉంటుంది చెప్తున్నారండి. 4.5 కేజీస్గా దీనికి వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక వయసు విషయం తీసుకుంటే కనుక 15 నెలల వయసు గల పుంజు అండి. 15 monthsగా దీనికి ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ పుంజు యొక్క వయసు అండి ఇది 15 నెలలు. ఇక ధర విషయం తీసుకుంటే కనుక ఈ కోడి కక్కెర పుంజు యొక్క ధర వచ్చేసరికి 8,000 రూపాయలు చెప్తున్నారండి. 8,000 రూపీస్ దీనికి కాస్ట్ చెప్తున్నారు. 8,000 రూపాయలు ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారండి. అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి. ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేయగలం, బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారు. ఇక దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే ఈ కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి, ఎనికపాడు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, నచ్చితే దూరంగా ఉన్నా సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు. ఎందుకంటే మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంతేకాకుండా మనం ఒకవేళ పుంజు వచ్చి ధర మాడుకుంటే కనుక మనతో పాటు సేఫ్టీ ఇంటికి తెచ్చుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా. ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇప్పుడు కొద్దిగా కొన్ని చోట్ల నుంచి పంపించాలంటే ఇబ్బంది అవుతుందండి. బస్సు ట్రైన్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి కొన్ని ప్రదేశాలకి. కాబట్టి మీరు నేరుగా వెళ్తేనే మీకు బాగుంటుందని మా ఉద్దేశం కూడా. నేను చాలాసార్లు చెప్పానండి, లైవ్లో చూసుకోండి. మీరు లైవ్లో వెళ్ళి చూసుకుంటే కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఒకవేళ కుదరని పక్షంలో వీడియో కాల్ చేస్తే కనుక నేను ఆయన నెంబర్ని డిస్ప్లే చేస్తానండి. వీడియోలో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో ఆయన నెంబర్ని అడ్రస్ని ఇస్తాను. మీరు ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేసుకుని డైరెక్ట్గా అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి కానీ డిస్కౌంట్ గురించి కానీ మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకుని, అలాగే ఒకవేళ కుదరని పక్షం అంటే మీరు వెళ్ళడం కుదరని పక్షంలో కనుక మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోలేని పక్షంలో వీడియో కాల్ చేయండి. వీడియో కాల్ చేస్తే మీకు చూపిస్తారు పుంజుని. ఒకవేళ పుంజు నచ్చితే కనుక మీరు మనీ పే చేస్తే ఆయన మీకు ట్రాన్స్పోర్టేషన్ చేస్తారని ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.